హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి స్నాక్ రెసిపీ. ఈ స్నాక్ చేసుకోవడం చాలా సులువండి, చాలా రుచిగా ఉంటాయి. తింటుంటే నోటికైతే భలే కమ్మగా అనిపిస్తాయి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ని ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. 2 కప్పుల వరకు బియ్యం పిండి తీసుకోవాలి. 1 కప్పు పచ్చి బఠానీ పడుతుంది. అలాగే 1/2 కప్పు వరకు గోధుమ పిండి, కారానికి సరిపడ పచ్చిమిర్చి, 2 లేక 3 చిన్న సైజు ఉల్లిపాయలు, అలాగే కొంచెం కొత్తిమీర, 1/2 ఇంచు అల్లం ముక్క, 1-2 వెల్లుల్లి రెబ్బలు. ఇవేనండి. ఇవి ఉంటే చాలు, చాలా కమ్మగా ఈ స్నాక్ రెసిపీని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో తీసుకున్న బఠానీని శుభ్రంగా కడిగి 1 కప్పు వరకు బఠానీని ఇలా మిక్సీలోకి వేసుకోవాలి. 1/2 ఇంచు అల్లం ముక్క, 1-2 పెద్ద సైజు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి. ఇందులోనే తీసుకున్న పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తొడిమెలు కట్ చేసి ఇలా మధ్యలోకి కట్ చేసి ముక్కలుగా చేసి వేసుకోండి. అలాగే ఇందులోనే 2 ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. అలాగే తీసుకున్న ఉల్లిపాయల్ని ఈ విధంగా పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మిక్సీపై మూత పెట్టి, మరీ మెత్తగా ఉండకూడదండి, అలాగని బాగా బరకగా కూడా మిక్సీ పట్టకూడదు. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన ఫ్రై పాన్ పెట్టుకోవాలి. అది వేడిన తర్వాత ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ పోయండి. ఆయిల్ వేడిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి. నేను ఇక్కడ తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి ఫ్రెండ్స్, నువ్వులు వేయగానే చిటపట్లు ఆడుతున్నాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో ముందుగా మిక్సీ పట్టుకున్న బఠానీ పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోండి. మనం తీసుకున్నవన్నీ పచ్చివే కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో బటన్ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. కొత్తిమీరని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఎసరు పోయాలి. మనం ఏ కప్తోనైతే బఠానీ తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు వరకు వాటర్ పోయండి. వాటర్ పోసి ఒకసారి కలిపిన తర్వాత ఇంకొక కప్పు వాటర్ పోయాలి. ఇలా 2 కప్పుల వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ప్యాన్ పైన మూత పెట్టి ఈ వాటర్ని మరిగించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ మరుగుతున్నాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏ కప్తోనైతే వాటర్ పోసామో అదే కప్తో 2 కప్పుల వరకు బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసిన తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఫస్ట్ 1 కప్పు వేసి కలిపిన తర్వాత ఇంకొక కప్పును యాడ్ చేయండి. ఇలా 2 కప్పుల వరకు బియ్యం పిండి పడుతుంది. బియ్యం పిండి అంతా కూడా బాగా కలిసిన తర్వాత ఇందులోనే తీసుకున్న 1/2 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. 2 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు వరకు గోధుమ పిండి పడుతుంది. గోధుమ పిండి వేసిన తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఈ ప్యాన్ పైన మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి. ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. పిండి అనేది మరింత సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ని తీసి పక్కన పెడదాం. ఇప్పుడు ఈ పిండిని చల్లారనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, పిండి కొంచెం గోరువెచ్చగా కాలుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో చేయితోటి ఒకసారి బాగా కలుపుకోండి. ఎంత బాగా కలుపుకుంటే మనకి స్నాక్ రెసిపీ అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పిండి ముద్దని ఇలా చేతిలోకి తీసుకొని రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకొని చాపింగ్ బోర్డ్ పైన పెట్టుకొని ఇలా కొంచెం పొడి పిండి జల్లుకొని చపాతీ కర్రీతో బాగా పల్చగా ఉండకూడదు, బాగా మందంగా ఉండకూడదండి, పూరీలాగా చేసుకోవాలి. అలా వచ్చేలాగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత అంచులు షార్ప్గా ఉన్న ఒక బౌల్ తోటి కట్ చేసుకోవాలి. అలాగైతే పూరీలు రౌండ్గా చాలా బాగా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, మనకి పూరి ఎంత బాగా వచ్చిందో, రౌండ్గా చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఈ పూరీని కొంచెం పల్చగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న పూరీలని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంత పిండిని ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. తర్వాత
డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. ఆయిల్ బాగా వేడిన తర్వాత ఒక్కొక్క పూరీని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కలపకూడదండి, అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి పైకి వస్తుంది. అలాంటప్పుడు మనం గరిటెతో లోపలికి కనుక్కుంటూ చేసుకున్నట్లయితే పూరి చక్కగా పొంగుతుంది. ఈ విధంగా పైకి పొంగిన తర్వాత దీన్ని రెండో వైపు తిప్పేసుకోవాలి. రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. పూరీని మనం ఆయిల్లో వేసిన తర్వాత వేడి ఆయిల్ పూరి పైన పోస్తే పూరి చక్కగా పొంగుతుంది. ఈ యొక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పూరీని ప్లేట్లోకి తీసుకుందాం. మనం రెడీ చేసుకున్న అన్ని పూరీలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. నేను చేసుకున్న ప్రతి ఒక్క పూరి కూడా చక్కగా పొంగిందండి, చాలా బాగా వచ్చాయి. అన్ని పూరీలని ఇదే విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. అన్నిటినీ ఇదే విధంగా రెడీ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చట్నీ కానీ సాసులు కానీ ఏవి అవసరం లేకుండా ఎంతో రుచిగా టేస్టీగా ఉండే, నోటికి ఎంతో రుచిగా అనిపించే స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఈ స్నాక్ని మనం బఠానీతో చేసుకున్నామండి, సూపర్ టేస్టీగా ఉన్నాయి. బఠానీతో కర్రీసే కాకుండా ఇలా స్నాక్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటాయి. క్రంచీగా తింటుంటే అలా తింటూనే ఉంటాము. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.